నీ యొక్క హృదయం ప్రతి దినము నూతన పరచబడాలి. దేవుడు ఇశ్రాయేలుకు ప్రతి దినము నూతనంగా మన్నా ఇచ్చాడు కదా. ఒక దినమున మన్నా ఇచ్చి నెలంతా తినమన్నాడు లేదు కదా. ప్రతి దినమునకు మీకు కావలసిన జీవాహారంని దేవుడు దయచేస్తాడండి. అయితే ఆహారం మీరు తీసుకోవాలి అంటే ప్రతి దినము నీ హృదయం నూతన పరచబడాలి. నువ్వు ప్రతి దినము నిన్నటి నాకు ఈ రోజుటి నాకు మార్పు అనేది ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? వాక్యాలలో ఫలిస్తేనే కదా. ఆ ఫలించాలి అంటే తీసుకునే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి కఠినపరచబడిన హృదయాన్ని మీరు కలిగి ఉన్నారా? దయచేసి దేవుని దగ్గర మీరు రిపెంట్ అవ్వండి. పశ్చాత్తాపడి దేవా నాకు నూతనమైన హృదయాన్ని ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు మీకు నూతన హృదయాన్ని దయచేస్తాడు. మారు మనసు పొందండి. సాధ్య సగంతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వేది విన్నావో దాన్ని ఒకసారి జ్ఞాపకపరచుకో. అంత మాత్రమే కాదు, దాన్ని గైకొను. మీరు ఏ విధంగా మీరు యేసుక్రీస్తుని తెలుసుకున్నారు, ఏ విధంగా మీ మొదటి ప్రేమ చల్లార్చబడింది, ఎక్కడ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి లేవండి.